హలో ఫ్రెండ్స్, తిరుపతి కొండ మీద చూడాల్సిన ప్లేసెస్ ఏంటి వీడియోలో చూసేద్దాం. ముందుగా శ్రీవారి పాదాలు చూడాలంటే కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలండి. ఇక్కడ చెట్టుకు చూసారా ఇవన్నీ ఎలా హ్యాంగ్ చేస్తున్నాయో, ఇవి చాలా బాగున్నాయి కదా. ఇవి ఎందుకు హ్యాంగ్ చేస్తారో నాకు కూడా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయండి. ఫస్ట్ శ్రీవారు ఇక్కడే అడుగు పెట్టారంట, నమస్కరించుకోండి. నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ శిలాతోరణం. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ఒక ఆర్చ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని చుట్టూ కూడా ఒక పార్క్ లాగా ఉంది, చూడండి ఎలా ఉందో. ఈ ప్లేసెస్ అన్నీ తిరుమల కొండ మీదే ఉంటాయండి. ఇవన్నీ ఒక 5 to 10 కిలోమీటర్స్ లోపలే ఉంటాయండి. ఈవినింగ్ 6 తర్వాత వెహికల్స్ని అలౌ చేయరండి ప్లేసెస్ చూడటానికి. ప్లేసెస్ అన్నీ చూడటానికి మనకి 2 to 3 hours పడుతుందండి. ఒకవేళ మీ వెహికల్ ఉన్నా పర్వాలేదు, లేదా పైన కొండ మీద వ్యాన్స్ ఉంటాయండి. సో ఒక వ్యాన్కి 10 to 12 మెంబర్స్ని కూర్చోపెడతారండి. షేరింగ్లో మనకి 200 రూపీస్ పడుతుంది. బస్సెస్ కూడా ఉంటాయండి, కాకపోతే అన్ని ప్లేసెస్ ఒకేసారి బస్సెస్ కవర్ చేయవు, వ్యాన్ అయితే ఒకేసారి అన్ని కవర్ చేస్తాయి. శిలాతోరణంలోనే అక్కడి నుంచి స్టెప్స్ దిగి కొంచెం అలా ముందుకు వెళ్తే చక్ర తీర్థం వస్తుందండి. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది, చాలా బాగుందండి. చక్రతీర్థం చూసుకొని ఎగ్జిట్ అయ్యే ముందర ఇలా విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. విష్ణుమూర్తి దశావతారాలు. ఇంకో ప్లేస్ ఆకాశ గంగ అండి. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటాయండి. మేము ఇవి తాగాము కూడా, చాలా బాగున్నాయి వాటర్. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుందండి, దర్శించుకోండి. ఈ వాటర్ పట్టుకెళ్ళటానికి బాటిల్స్ కూడా అమ్ముతారండి ఇక్కడ. మీరు బాటిల్ తెచ్చుకున్నా పర్వాలేదండి, తీసుకువెళ్ళొచ్చు. ఈ వాటర్ కొంతమంది ఇంటికి కూడా పట్టుకెళ్ళారు. ఇది పాప వినాశనం అండి. ఇక్కడ అందరూ కాళ్ళు కడుక్కొని నీళ్ళు తల మీద జల్లుకుంటారు. ఇక్కడ శివాలయం కూడా ఉందండి, దర్శించుకోండి. ఇది పాప వినాశనం డ్యామ్. నెక్స్ట్ ప్లేస్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఆ టెంపుల్ పక్కనే శ్రీ హతీరామ్ బాబాజీ సమాధి కూడా ఉంది. హతీరామ్ బాబాజీ గారు తిరుమల వెంకటేశ్వర స్వామితో పాచుకులు ఆడేవారట, అదే ప్లేస్లో సమాధి కట్టారండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చి జపాలి అండి. జపాలి అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, కానీ చాలా స్టెప్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరైనా లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఎక్కించండి వాళ్ళని. మరి చాలా స్టెప్స్ ఉంటాయి, కొంచెం వాక్ చేసే స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న కోనేరు ఆంజనేయ స్వామి టెంపుల్. అలాగే ఆ టెంపుల్ ఆపోజిట్న చెట్టి రూట్స్ నుంచి వినాయకుడి షేప్లో ఉంటారండి. ఇది న్యాచురల్గా వెలిసారంట. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి అందరూ ఎలా నమస్కరించుకుంటున్నారో, పూజలు చేస్తున్నారో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.